కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ డ్రామాలను నల్లగొండ జిల్లా రైతులు ఎండగడుతున్నారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ, పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన సర్కారు మాటలకు మాత్రమే పరిమితమైందని మండిపడుతున్నారు. మూడో విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో నిన్ననే 2 లక్షల వరకు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఇంతవరకు పత్తా లేవని నిప్పులు చెరుగుతున్నారు. కనీసం మూడవ జాబితా రైతు పేర్లు కూడా ప్రకటించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రుణమాఫీ ప్రక్రియ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా ప్రహసనంగా మారింది. చాలామంది రైతన్నలు రుణమాఫీ కాక కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నిన్ననే 2 లక్షల రుణమాఫీ చేశామని కూడా సీఎం రేవంత్ రెడ్డి పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చినప్పటికీ కూడా 2 లక్షల రుణమాఫీ కాక చాలామంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాగితాల్లో లెక్కలు ఒక తీరుగా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఒక తీరుగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ బ్యాంక్ వద్దకు వెళ్ళినా, ఏ సొసైటీ వద్దకు వెళ్ళినా కూడా చేతులు కాగితాలు పట్టుకొని పడిగాపులు కాస్తున్నటువంటి అన్నదాతలే మనకు కనిపిస్తూ ఉన్నారు. వారి ఆవేదన అనేది మనకు కనిపిస్తూ ఉంది. తమకు అన్ని అర్హతలు ఉండి ఎందుకు రుణమాఫీ కాలేదంటూ మనవేదన గురవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం వానాకాలం సంబంధించినటువంటి సీజన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ పనులు పక్కన పెట్టి రుణమాఫీ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నటువంటి రైతుల గోస కోడు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది రైతులతో మనం మాట్లాడదాం. ఏం సమస్య ఉందండి మీకు? ఏం అడుగుతున్నారు? మీరేం వాళ్ళు ఏం చెప్తారు? రుణమాఫీ అని నిన్న చెప్పినారు కదా, దాని గురించి తెలుసుకుందామని వచ్చినాము. అయితే పడతాయని చెప్తున్నారు. అంతే. 1,60,000 ఉన్నది. పడలేదు. రేపు కాకుండా ఎల్లుండి పడతాయని చెప్తున్నాం. మరొక రైతున్నారా? ఓడు చెప్తున్నాడు, సపోర్ట్ చేస్తలేరు. బ్యాంక్ కార్డు ఓళ్ళు పడుచుకుంటున్నారండి. మరొక రైతున్నారు. పొలం ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, ఏం చెప్తున్నారు? 5 ఎకరాలు ఉంది సార్. అయితే నాది 1,50,000 చిల్లర ఉంది. అయితే ఇప్పుడు నేను ఈరోజు వచ్చాను. అయితే అధికారులను అడిగితే కంటిన్యూ ప్రాసెసింగ్ అని చెప్తున్నారు. అదే ఇంకోటి ఏంటంటే మా నాన్నకు కూడా తమ్ముడు రేషన్ కార్డు సపరేట్ కాలేదు. వాళ్ళ 2,50,000 ఉంది సార్. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడైతుందో తెలియదు, ఉన్న అమౌంట్ కట్టుకోండి, ఫస్ట్ మిగతా 50,000 ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకోండి. ఇప్పుడున్న వ్యవసాయం పెట్టుబడులు పెట్టడానికి జరిగింది. ఇప్పుడు కట్టుకోమంటే ఎక్కడి నుంచి తేవాలి? మళ్ళీ అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టినా కూడా రుణమాఫీ అవుతున్న నమ్మకం ఉందా నీకు? అది గ్యారెంటీ లేదు సార్. అధికారులు కూడా అది గ్యారెంటీ ఏం చెప్పట్లేదు. మాకు పైనుంచి ఎలాంటి జీవో కూడా మాకు అధికారుల మంత్రులు కూడా ఏం చెప్పలేదు అని అంటున్నారు. సీఎం గారు చెప్తున్నారండి, రేషన్ కార్డుతో సంబంధం లేదు, పాస్బుక్ మీద తీసుకున్న ప్రతి ఒక్కరు రుణమాఫీ చేస్తామన్నారు. మరి మీరు పాస్బుక్ మీద తీసుకురా, ఎందుకు రుణమాఫీ కావట్లేదు? అదే సార్, మరి ఎందుకు అనేది మనకు తెలియదు. మరి ఇక్కడైతే అధికారులేమో మీరు కట్టుకోండి పై అమౌంట్, మీ తర్వాత అవుతుంది అని చెప్తున్నారు. మరొక రైతున్నారు. మీ సమస్య ఏంటండి? ఎందుకు రుణమాఫీ కావట్లేదు? మాకు సంబంధించిన రైతుది ఒక 2 లక్షల పైగా అమౌంట్ ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 2 లక్షల కంటే పైన ఉన్నది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు 3వ దశ 2 లక్షల లోపు అని చెప్పారు కదా, 2 లక్షల వరకు అని చెప్పారు కదా. సరే 2 లక్షల వరకు కొంతమందికి అవుతున్నది, కొంతమందికి టెక్నికల్ ఇష్యూలో ఆగుతున్నది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అబౌట్ 2 lakhs కంటే ఎక్కువ ఉన్న రైతులకు క్లియర్ గైడ్లైన్స్ లేక మరి వాళ్ళకి అవుతుందా కాదా, అవి 2B ప్రాసెస్ అని ఉన్నది. బ్యాంక్ వాళ్ళు కూడా 2B ప్రాసెస్ అవుతుందనే చెప్తున్నారు. క్లారిటీ అనేది లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ కోరేది ఏంటంటే అబౌట్ 2 lakhs కంటే ఎక్కువ ఉన్న రైతులు వాళ్ళు పే చేయాలా, అమౌంట్ పే చేయాలా, లేకపోతే మీరు చేస్తారా అనేది ఒక క్లారిటీ ఇస్తే రైతులు కొంచెం సంతోషంగా ఫీల్ అవుతారు. నల్గొండ జిల్లాలో 40% మందికి అయిందండి, 60% మందికి కాలేదు. మీలాగానే కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఇంకో కాగితాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. రైతుల తరపున ఏం చెప్తారు? మీకు ఎంత కాలేదు? నాకు 1,63,000 ఉంది సార్. అయిపోయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పోతే ఇక్కడ పోమని చెప్పారు. ఇక్కడి నుంచి పోయి ఇక్కడ పోతే మీకు బ్యాంక్ వచ్చి కలవండి అని చెప్తున్నారు. ఇక్కడ పోతే అక్కడికి, అక్కడ పోతే ఇక్కడికి 2 తిరుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చే స్పీచ్లల్లో రేషన్ కార్డుకు సంబంధం లేదు, ప్రతి రైతుకు అంటున్నాడు. పాస్బుక్ ఉంటే చాలు. ఇప్పుడు నేను వచ్చి ఒక్కరి ఆధార్ కార్డు, నా ఒక్క ఆధార్ కార్డు ఇస్తే 3 పేర్లు ఎందుకు వచ్చాయి నాకు? 2వ విడతల కాలే. ఇంతకుముందు నాడు వచ్చి చూపించినాడు, సేమ్ ఇదే చూపించింది నాకు. రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఇంతవరకు రైతు భరోసా మీద ఒక క్లారిటీ లేదు. ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనే క్లారిటీ లేదు. ఏం మంత్రులు ఉన్న పేరుకు మంత్రి ఉండు, బరాబర్ మంత్రి ఉండు. ఎలక్షన్స్ అయిపోయాక గీ 1/2 కిలోమీటర్ రోడ్డు నేను కరెక్ట్ చేసిన, ఇది చేసిన అనేది లేదు. 8 నెలలు దాటిపోయి ఇప్పటి వరకు. ఇలాంటి వాళ్లకు ఒక చిన్న ఏదన్నా సర్కులర్ ఇష్యూ చేసి మీరు ఈ పై అమౌంట్ కట్టుకోండి, పలానా డేట్ వరకు మీ అకౌంట్లో మేము వేసే బాధ్యత అని చెప్పి ఒక సర్కులర్ రిలీజ్ చేస్తే అందరికీ బాగుంటుంది. సరే, ఎక్కువ ఉన్న వాళ్ళు కట్టుకుంటేందుకు ముందుకు వస్తట్టుంది. ఎట్లా ఉందండి పరిస్థితి? నాకు 1,80,000 అప్పు ఉంది. అది నాది లిస్ట్ రాలేదు. ఇది వాడ ఆధార్ కార్డు చూపిస్తే రేషన్ కార్డు చూపిస్తలేదని చెప్పి అంటున్నారు. రేషన్ కార్డు అవసరం లేదని సీఎం గారు అంటున్నారు. వీళ్ళు నెట్లో వాళ్ళ సిస్టంలో చూసుకుంటే
రేషన్ కార్డు చూపిస్తలేదు, రేషన్ కార్డు చూపిస్తలేదు, అప్లై చేసుకోండి అని చెప్పి అంటున్నారు. అవుతుందో కాదు తెలియదు, మీరైతే అప్లై అయితే చేసుకోండి, అప్లై చేసుకుంటే అయితే లేకపోతే లేదు అనే ఉద్దేశంగా వాళ్ళు కూడా డైలమాలో చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు నిన్న మాఫ్ అన్నారు, ఎవరి అకౌంట్లో పర్లేదు అంటారు వాళ్ళు. పర్లే, ఇప్పుడు నేను పోయి కనుక్కొని వస్తున్నాడా, బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మరొక యువ రైతు ఉన్నారు. 10 ఎకరాలు బాగుందండి. ఎంత అప్పు ఉందండి? ఎంత మాఫీ కాలేదు నీకు? మా అమ్మ 1,50,000 వచ్చి 50,000 ఉన్నాయి. నా పేరు మీద 1,50,000 ఉందండి. ఇంతవరకు కాలే. ఈ రోజు కూడా చూసుకున్నా, వీడికి వచ్చినా కానీ అట్నే ఉంది. 5 కానీ కారణం కాలే, అర్థమే కావట్లేదు. ఇప్పుడు సీఎం రేవంత్ చెప్తున్నాడండి, ఖమ్మం జిల్లాలో చెప్పాడు 2 లక్షల రుణమాఫీ కూడా చేశాం, రుణ విముక్తుల్ని చేశాం, రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. రైతులందరూ సంతోషంగా ఉన్నారా? లేరు, ఏడండ్రు. ఇప్పుడు చూడండి, మీరే చెప్పండి, మా ఇంట్లో 3 ఉన్నాయి, కనీసం ఒకటైనా కావాలిగా. ఇవాళ లాస్ట్ డేట్ నిన్ననే అన్నాడు, ఆగస్టు 15 లోపల అందరికి 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. అయినా కాలే. ఏడ సంతోషంగా లేదు రైతులు. ఇంకేమంతే, అధికారం అబద్ధాలు చెప్పి అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి. ఈ విధంగా అన్నదాతలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు రుణమాఫీ కాలేదు అంటూ మనోవేదన చెందుతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఒక తీరుగా ఉంది, పేపర్లలో ఒక తీరుగా ఉంది, అధికారులు ఒక తీరుగా చెప్తా ఉన్నారు, బ్యాంక్ అధికారులు ఒక తీరుగా చెప్తా ఉన్నారు. మొత్తంగా రైతులను ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రభుత్వ ప్రకటనలు వరకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో మాత్రం మాకు రుణమాఫీ కాలేదని రైతులందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ.